స్తంభముల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల స్తంభముల వలె ఉన్నారని దావీదు దేవుని ప్రస్తుతించాడు. ఆ విధంగా చక్కగా ఒలీవ మొక్కలుగా వారిరువురు కూడా ఎదుగుతున్నారు. దేవుని మందిరంలో, దేవుని ఆవరణములలో, విద్యలో, జ్ఞానంలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో ఇరువురు కూడా ఎదుగుతూ విద్యలో ఉన్నతమైనటువంటి ప్రమాణాలను అందుకుంటూ చక్కగా వర్తిల్లుతున్న శుభ సందర్భంలో దేవుని దాసునిగా, దైవజనునిగా వారికి శుభములు అందజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇరువురు బిడ్డలు చాలా భయభక్తులు గల బిడ్డలు నేను గమనిస్తున్నాను కదా. చాలా ఒబీడియంట్గా, వినయ విధేయతలు కలిగి ప్రజల పట్ల, దైవజనుల పట్ల చాలా గౌరవభావాన్ని కనపరచడం నేను గమనించాను. మరి దేవుని విశ్వాసము, ఆ వినయ విధేయతలే వారిని చక్కటి అభివృద్ధిలోకి తీసుకొస్తుందని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ, మరి దావీదు ఏ విధంగా పరాక్రమవంతుడిగా, భక్తుడిగా, రాజుగా అంచెలంచెలుగా దేవుని సముఖములో, సన్నిధిలో ఎదిగి ఉంటున్నాడు. ఆ విధంగా ఈ యొక్క కుమారులు ప్రత్యేకంగా జన్మదినం జరుపుకుంటున్న బాబు దేవుని సముఖంలో ఎదగాలని, వర్ధిల్లాలని దేవుడు వారికి శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చి, సొలొమోనుకు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడో మనకందరికి తెలుసు. కనుక జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే. ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఇంకా ఇంకా మరి వర్ధలు చేయాలని, శాంతిని, సుఖముతో గడిచే సంవత్సరములను, దీర్ఘాయువును మరి కుమారునికి, ఇద్దరు బిడ్డలకు ప్రసాదించాలని నేను జన్మదిన శుభాలతో మరి దేవుడు ఆ బిడ్డను దీవించాలని మరి శుభములు తెలియజేస్తూ వారి కోసం ప్రార్థిస్తున్నాను. కలలో ఉంచుదాం. కుమారులు నా చెవులో చెప్తాను ఏంటంటే మొబైల్ నేను పెడతాను అనుకోండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Daniel. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Daniel. May God bless you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, Daniel. Many greetings to you.